సైబర్ వాళ్ళు ఎంత తెలివిగా ఉన్నారో తెలుసా? అంటే మనకి స్పామ్ కాల్ వచ్చినా సరే అది ఆటోమేటిక్‌గా కట్ చేస్తున్నాం, బ్లాక్ చేస్తున్నాం. నార్మల్‌గా టెక్స్ట్ మెసేజ్‌లు ఏమన్నా ఓటీపీలు ఏమన్నా వచ్చినా సరే అవి ఓపెన్ చేయకుండా ఆటోమేటిక్‌గా డిలీట్ చేస్తున్నాం. ఇదొక కొత్త తరమైన మోసం వచ్చింది. అశోక్ అనే వ్యక్తికి వాళ్ళ ఫ్రెండ్ వాట్సాప్ నుంచి ఇతనికి ఒక మెసేజ్ వచ్చింది. ఏమొచ్చింది? ఏపీకే ఈ చలన అని ఒక మెసేజ్ వచ్చింది. అశోక్ అనే వ్యక్తి తన బండికి ఏమన్నా చలన పడిందేమోనని ఓపెన్ చేసి చూస్తే ఏమీ లేదు. సో, ఆ తర్వాత అతను ఆ మెసేజ్ డిలీట్ చేశారు. మెసేజ్ ఓపెన్ చేసి అంటే ఓపెన్ చేసి డిలీట్ చేసిన తర్వాత అంటే 15 నిమిషాల తర్వాత అతని అకౌంట్‌లో నుంచి 4,15,000 పోయాయి. అది ఒక్కసారి కాదు 3 సార్లు అటు జరిగింది. అంటే ఒకసారి రూ. 1,09,999 రెండోసారి సేమ్, మూడోసారి 15,000 తర్వాత అకౌంట్ చెక్ చేసుకున్నాడు. చెక్ చేసుకున్న తర్వాత బ్యాలెన్స్ మొత్తం నిల్ అయిపోయింది. సో, తను వెంటనే బ్యాంక్ కాడికెళ్ళి ఇట్లా నా అకౌంట్‌లోంచి డబ్బులు కట్ అయినాయి అని చెప్తే బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే సైబర్ వాళ్ళకి కంప్లెయింట్ ఇయ్యమని చెప్పారు. కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత చెక్ చేస్తున్నారంట ఏం జరిగింది ఏంటని. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే, సైబర్ వాళ్ళు చేసే ప్లాన్ వాళ్ళు జేస్తున్నారు. మనల్ని ఎట్టగట్ట మోసం జేస్తున్నారు. సో, మనం ఇంకా కొంచెం తెలివిగా జాగ్రత్తగా ఉండాలి.